సింపుల్ అండ్ ఈజీగా ఎంతో చిన్న ప్రాసెస్‌తో 10 నిమిషాల్లో మనము రైస్‌లో కానీ, చపాతీలో గానీ కర్రీ తయారు చేసుకోవడం ఎలా చూద్దాము. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ముందుగా బంగాళదుంపలు, పచ్చిమిర్చి, నేను చిక్కుడుగాయలైతే వేసుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని చక్కగా టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఇంకేయన్నా కర్రీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చనమాట కూరగాయలు. దాంతో పాటు బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీని రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు, రుచికి సరిపడంత కారం కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఒకసారి కలిపేసుకొని ఉడకటానికి సరిపడా పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చిన్న గ్లాస్ అయితే 2-3 గ్లాసులు యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఉడకనిచ్చేస్తే మనకి కూర అనేది దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలాగా చూసారు కదా ఎంత దగ్గరికి వచ్చేసిందో. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దించేసుకున్నారంటే మనకి చపాతీలో కానీ, రైస్‌లో కానీ, బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈజీగా మనం త్వరగా రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలు స్కూల్‌కి వెళ్తూ ఉన్నా, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు చపాతీ పిండి అయితే చక్కగా కొంచెం ఆయిల్, ఉప్పు వేసేసుకొని కలిపేసుకున్నాము. చపాతీ పిండి మనకి చపాతీలు మృదువుగా రావాలంటే ఇట్లా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చపాతీ అనేది మృదువుగా వస్తుందండి. కొంచెం బాగా గట్టిగా కాకుండా చక్కగా వాటర్ అనేది సరిపడంతా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మనం ఇలాగా పైకి కిందికి టర్న్ చేసుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ కాల్చుకున్నారంటే చాలా మృదువుగా సాఫ్ట్గా చపాతీలు అనేవి వస్తాయి. ఈ కర్రీ మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. మీకు ఉపయోగపడుతుందని చూపించాను. ఇప్పుడు చపాతీ అనేది రెడీ అయిపోయింది కదా, సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనము నిమ్మకాయ చక్కగా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు నంచుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ అనేది సర్వ్ చేసేసుకున్నారంటే కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆ చపాతీని అలా తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. సింపుల్గా కర్రీ అనేది చక్కగా 10 నిమిషాల్లో కోసుకొని పొయ్యి మీద అలా వేసేసుకుంటే సరిపోతుంది. అన్నం ఉడికినట్టుగా కూర కూడా రెడీ అయిపోతుంది. యమ్మీ యమ్మీగా చాలా టేస్ట్గా ఉంది. ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.